అందరికీ నమస్కారం అండి. మీనరాశివారు మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో ఆటుపోట్లు చూసి ఉంటారు. ఎంతోమంది చెప్పిన ఎన్నో మాటలు విని ఉంటారు. జీవితం అంటేనే ఒక పోరాటం అన్నట్లుగా మీ గడిచిన కాలం గడిచిపోయింది కదూ. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ విషయం మాత్రం మీ జీవితాన్ని పూర్తిగా ఒక కొత్త మలుపు తిప్పబోతుంది. దయచేసి నేను చెప్పేది చాలా శ్రద్ధగా మీ మనసు పెట్టి వినండి. ఎందుకంటే జూలై 19వ తేదీ నుండి మీనరాశి వారికి చాలా అరుదుగా ఏర్పడే శుభ గ్రహస్థితుల కారణంగా అత్యంత శుభకాలం ప్రారంభమవుతుందని జ్యోతిష్య పండితులు భావిస్తున్నారు. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. మీరిక నక్కతోక తొక్కినట్లే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది మీ కష్టాలకు భగవంతుడిస్తున్న ప్రతిఫలం. అయితే ఇక్కడ ఒక చిన్న భయంకరమైన మెలిక కూడా దాగి ఉంది. ఈ సమయంలో రాబోయే ఆ అద్భుతమైన అదృష్టాన్ని తట్టుకోవాలన్నా, దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలన్నా సృష్టి మీకు 2 రహస్య సంకేతాలను ముందుగానే ఇస్తుంది. ఆ 2 సంకేతాలను కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆ సమయంలో అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వీడియోని తలుపులు వేసుకుని మరీ ఏకాంతంగా చూడండి అని థంబ్నెయిల్లో పెట్టడం జరిగింది. ఇది కేవలం మిమ్మల్ని భయపెట్టడానికో లేదా ఆకర్షించడానికో పెట్టింది కాదు. మీ జీవితానికి సంబంధించిన అత్యంత రహస్యమైన అమూల్యమైన సమాచారం ఇందులో దాగి ఉంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా నేను చెప్పే ప్రతి అక్షరాన్ని మీ మనసుకు హత్తుకునేలా వినండి. మీ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కన్నీళ్లు తుడిచేసుకునే సమయం వచ్చేసింది. వీడియోలోకి పూర్తిగా లోతుగా వెళ్లే ముందు నాది ఒక చిన్న విన్నపం అండి. ఈ వీడియో చూస్తున్న మీనరాశి వారు దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఆత్మీయులకు, మీకు కావలసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరియు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కింద కామెంట్ సెక్షన్లో మీ ఇష్టదైవం పేరు, ముఖ్యంగా మీనరాశికి అధిపతి అయిన ఆ గురు భగవానుడి పేరు కానీ, దత్తాత్రేయుని పేరు కానీ, లేదా పరమశివుని పేరు కానీ తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ప్రస్తుతం మీరు మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఆర్థిక సమస్యలా, పదే పదే వచ్చే ఆరోగ్య సమస్యలా, తీరని కుటుంబ కలహాలా, లేక ఉద్యోగంలో ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడా అనేది కూడా కమెంట్స్లో వివరంగా మనస్ఫూర్తిగా రాయండి. ఎందుకంటే మీరు పడుతున్న బాధను ఎవరితోనైనా పంచుకుంటేనే కదా దానికి తగిన పరిష్కారం ప్రకృతి మీకు చూపిస్తుంది. మీ బాధలన్నీ ఆ దేవుడికి చెప్పుకున్నట్లుగా భావించి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని, మరింత మంచి సమాచారం మీకు అందించాలని తపనను ఇస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, మీనరాశి వారికి గడిచిన కొన్నాళ్లుగా సమయం అస్సలు కలిసి రావడం లేదు అనేది పచ్చి నిజం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. మీరు ఎవరికైతే ప్రాణం కంటే ఎక్కువగా సహాయం చేశారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టారో వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లుగాని ఇట్టే కర్పూరంలా కరిగిపోవడం, అనవసరమైన గొడవల్లో మీరు తలదూర్చాల్సి రావడం, మీ తప్పు లేకపోయినా నిందలు పడడం, ఇవన్నీ మీరు కళ్ళారా చూశారు, అనుభవించారు. మీ మనసులో ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో బాధలు, రాత్రుళ్ళు నిద్ర లేకుండా గడిపిన క్షణాలు, దిండు తడుపుకుంటూ ఏడ్చిన రాత్రులు నాకు తెలుసు. ఒకానొక దశలో అసలు ఈ దేవుడు ఉన్నాడా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని మీరు కుమిలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదండి. ప్రకృతి ఎప్పుడూ తనను తాను సమతుల్యం చేసుకుంటుంది. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సహజమో, మీ కష్టాల తర్వాత అదృష్టం రావడం కూడా అంతే సహజం. మీరు పడ్డ ఆ కష్టాలన్నింటికీ ఒక గట్టి అర్థం ఉంది. మిమ్మల్ని ఒక పెద్ద అదృష్టానికి అర్హులుగా మార్చడానికి ఆ భగవంతుడు మీకు ఇన్ని పరీక్షలు పెట్టాడు అని ఇప్పుడు మీరు గ్రహించాలి. ఇప్పుడు మనం అత్యంత పవిత్రమైన ఆషాఢ మాసంలో ఉన్నాము. ఈ ఆషాఢ మాసం అనేది ఆధ్యాత్మికంగా చాలా చాలా శక్తివంతమైన మాసం. సాధారణంగా ఈ మాసంలో శుభకార్యాలు చెయ్యరు కాబట్టి దీనిని శూన్యమాసమని అంటారు. కానీ దైవ ఆరాధనకు, మనలోని శక్తులని మేల్కొల్పుకోవడానికి ఇంతకంటే అద్భుతమైన సమయం మరొకటి లేదు. ఈ మాసంలోనే మనకు ఎన్నో పర్వదినాలు వస్తాయి. గ్రామ దేవతలను ఆరాధిస్తాము. దేవతలందరూ తమ శక్తులను పునరుద్ధరించుకునే సమయం ఇది. ఇటువంటి ఈ విశేషమైన ఆషాఢ మాసంలో జూలై 19వ తేదీన గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైన కలయికను ఏర్పరచబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి కలయికలు ఎప్పుడూ గాని రావు. మీరు ఎక్కువగా గందరగోళపడకుండా చాలా సులభంగా చెప్తాను వినండి. మీ రాశి మీద చెడు ప్రభావం
ప్రభావం చూపిస్తున్న గ్రహాలన్నీ ఇప్పుడు శాంతించి మీకు అనుకూలంగా మారే అద్భుత ఘట్టం ఇది. మీ రాశికి మేలు చేసే గ్రహాలు అత్యంత బలమైన స్థానాల్లోకి మారుతున్నాయి. దీనివల్ల మీ జీవితంలో ఏర్పడిన ఒక పెద్ద అదృశ్య గోడ బద్దలైపోయి అదృష్టం మీ వైపు పరుగులు తీయబోతోంది. గడిచిన ఎన్నో దశాబ్దాలుగా ఎప్పుడూ లేనంతగా ఈ సమయంలో గ్రహాలు మీనరాశి వారి పట్ల అత్యంత దయతో ఉండబోతున్నాయి. అందుకే పండితులు దీనిని ఒక సామాన్యమైన కాలమని అనడం లేదు, ఒక గొప్ప రాజయోగమని వర్ణిస్తున్నారు. ఈ అద్భుతమైన కాలం మీ జీవితంలో ఎలాంటి మార్పులను సృష్టిస్తుందో వింటే మీరే ఆశ్చర్యపోతారు. ముందుగా మీ ఆర్థిక పరిస్థితిలో ఒక సునామీ లాంటి మార్పు రాబోతోంది. ఎక్కడి నుండో మీకు రావాల్సిన, ఎప్పుడో ఆగిపోయి ఇక రావు అని మీరు వదిలేసుకున్న మొండి బాకీలు అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. వ్యాపారం చేసే మీనరాశి వారికి ఆషాఢ మాసంలో వ్యాపారం డల్లుగా ఉంటుంది అనే ఒక అపోహ ఉంది. కానీ ఈ జూలై 19 తర్వాత మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అనూహ్యమైన లాభాలను తీసుకువస్తుంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకునే వారికి సరైన దారులు కనిపిస్తాయి, సరైన మనుషులు పరిచయమవుతారు. ఇక ఉద్యోగస్తులకైతే వాళ్ళ ఆఫీస్లో ఇప్పటి వరకు ఉన్న ప్రెజరంతా తగ్గిపోయి వాళ్ళ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడూ విమర్శించే పై అధికారులే ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఊహించని ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు మీ తలుపు తడతాయి. అదే నేను ముందే చెప్పాను కదా, మీరు నక్కతోక తొక్కినట్లే అని. అదృష్టం అనేది మీ వెన్నంటి ఉంటుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో కోర్టు కేసుల్లో ఉన్నవారు, ఆస్తుల తగాదాల్లో పడి నలిగిపోతున్న వారికి కూడా తీర్పులు అనుకూలంగా వచ్చే సమయం ఇది. మీ పక్షాన న్యాయం గెలుస్తుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలి. గడిచిన కొంతకాలంగా ఏవో తెలియని ఆరోగ్య సమస్యలు, నీరసం, మానసిక ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి కదా. ఉదయం లేవగానే ఏదో తెలియని నిస్సత్తువ, పని చేయాలన్న ఆసక్తి లేకపోవడం లాంటివి మీరు అనుభవించారు. కానీ ఈ జూలై 19 తర్వాత అవన్నీ మాయమైపోతాయి. మీలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఉత్సాహం పుట్టుకొస్తాయి. ఉదయం లేవగానే ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో ప్రవహిస్తుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయి ఒక ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు కంటున్న కలలు సాకారమయ్యే దిశలా అడుగులు పడతాయి. అయితే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం అనేది ఒక పెద్ద వరద లాంటిది. వరద వచ్చినప్పుడు మంచినీటితో పాటు పనికిరాని చెత్త కూడా కొట్టుకు వస్తుంది. అలాగే జీవితంలో అకస్మాత్తుగా ఇంత పెద్ద అదృష్టం వచ్చే ముందు మన చుట్టూ ఉన్న వాతావరణంలో కొన్ని మార్పులు జరుగుతాయి. విశ్వం లేదా పరమాత్మ ఎప్పుడూ నేరుగా వచ్చి మనతో మాట్లాడడు కదండి. ప్రకృతి మనకు కొన్ని సంకేతాల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా రాబోయే ఆపదలను లేదా అదృష్టాలను ముందుగానే పసిగట్టే అవకాశాన్ని ఇస్తుంది. ఈ జూలై 19 నుండి మీ జీవితంలోకి అడుగుపెట్టే ఆ అద్భుత ఘడియలకు ముందు మరియు ఆ కాలం నడుస్తున్న సమయంలో మీరు 2 ముఖ్యమైన, అత్యంత రహస్యమైన సంకేతాలను గమనించాల్సి ఉంటుంది. ఆ సంకేతాలను గనక మీరు నిర్లక్ష్యం చేశారో, ఏముందిలే ఇది నాకు అలవాటే కదా, చూద్దాంలే అని వదిలేశారో, మీ జీవితం మళ్ళీ మొదటికి రావడం మాత్రమే కాదు, మునుపటి కంటే అనవసరమైన కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోతారు. ఆ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఎవరూ వాటిని అంత సులభంగా పసిగట్టలేరు. అందుకే ఏకాగ్రతతో ఈ విషయాన్ని వినమని నేను పదే చెబుతున్నాను. ఈ 2 సంకేతాలను మీరు కరెక్ట్గా పట్టుకుంటే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. మొదటి రహస్య సంకేతం మీ జీవితంలోకి ఎలా వస్తుందంటే, సరిగ్గా ఈ జూలై 19వ తేదీ తర్వాత మీ దశ తిరుగుతున్న సమయంలో గతంలో ఎప్పుడో మిమ్మల్ని దారుణంగా మోసం చేసిన వారు, లేదా మిమ్మల్ని అవమానించిన వారు, లేదా మీతో ఎప్పుడో సంబంధం తెంచుకున్నవారు అకస్మాత్తుగా మీ ముందుకు వస్తారు. వాళ్ళు మీ ముందుకు వచ్చి ఏదో ఒక పెద్ద కష్టాన్ని మీ ముందు పెట్టి ముసలి కన్నీరు కారుస్తారు. వాళ్ళ మాటలు చాలా తీయగా ఉంటాయి. మీరు మాత్రమే వాళ్ళను కాపాడగలరు అన్నట్లుగా నటిస్తారు. ముఖ్యంగా ఆర్థిక సహాయం కోసం లేదా మీ పరపతిని వాడుకోవడం కోసం వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం అండి. మీనరాశి వారు పుట్టుకతోనే జాలి గుణం ఉన్నవారు. ఒకరు తమ తప్పు తెలుసుకొని వచ్చి ఏడుస్తుంటే పాత గాయాలను సైతం క్షణాల్లో మరిచిపోయి వాళ్లను అక్కున చేర్చుకునే అమాయకత్వం మీది. ఒకరు కష్టంలో ఉన్నారు అని తెలిస్తే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేసే భోడా శంకరులు మీరు. కానీ ఈ సమయంలో మీరు అలా చేస్తే మాత్రం మీరు మీ చేతులారా మీ అదృష్టాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్లే.
ఈ జూలై 19 నుండి మొదలవుతున్న అద్భుత కాలం అనేది మీ సొంత కర్మఫలం. మీరు పడ్డ కష్టాలకు భగవంతుడు ఇస్తున్న బహుమతి. మీరు ఇతరులకు దానం చేయవచ్చు, కానీ మిమ్మల్ని గతంలో మోసం చేసిన వారికి మాత్రం అస్సలు కాదు. ఈ సమయంలో ప్రకృతి ఒక మాయాజాలాన్ని సృష్టిస్తుంది. మీ జాలి గుణాన్ని ఆసరాగా చేసుకుని మీ అదృష్టాన్ని లాక్కోవడానికి ఆ వ్యక్తుల రూపంలో పరీక్షలు మీ ఇంటి తలుపు తడతాయి. ఆ వ్యక్తులు అడిగారు కదా అని మీరు జాలిపడి అప్పు ఇవ్వడము, లేదా వాళ్లకు జామీనుగా ఎక్కడైనా సంతకం చేయడము, లేదా వాళ్ల కష్టాన్ని మీ నెత్తిన వేసుకోవడము చేశారంటే ఆ క్షణం నుండే మళ్ళీ మీ కష్టాలు మొదలవుతాయి. ఆ ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడమే కాకుండా వాళ్ల నెగిటివ్ ఎనర్జీ కూడా మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఎవరైనా సరే గతం నుండి వచ్చి మీ ముందు కన్నీళ్లు పెట్టుకుని సహాయం అడిగితే వారికి చేతులెత్తి దండం పెట్టండి, మర్యాదగా మాట్లాడండి. కానీ మీ జేబులో నుండి ఒక్క రూపాయి కూడా తీసి ఇవ్వకండి. ఇదొక పెద్ద పరీక్ష అని గుర్తుంచుకోండి. విశ్వం మీకు డబ్బు ఇచ్చి చూస్తుంది. ఆ డబ్బును మీరు ఎలా కాపాడుకుంటారు, మీకోసం మీ కుటుంబం కోసం ఎలా ఖర్చు పెడతారు అనేది పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో మీరు నెగ్గాలి అంటే ఈ మొదటి సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కొంచెం కఠినంగా ఉండటం నేర్చుకోండి. మొహమాటానికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీరు ఈ ఒక్క విషయంలో కంట్రోల్గా ఉంటే ఆ వచ్చే సంపద మీ కుటుంబానికి ఎంతో ఆసరాగా మారుతుంది. ఇక ఈ మొదటి సంకేతం ఎంత ముఖ్యమో రెండవ రహస్య సంకేతం కూడా అంతే ముఖ్యం. మొదటి దానిలో ఎదుటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఈ రెండవ సంకేతం మరెక్కడో లేదు, మీ ఇంట్లోనే నేరుగా మీలోనే పుడుతుంది. అదేమిటంటే అకారణమైన కోపం మరియు చిన్నపాటి అహంకారం రావడం. ఎప్పుడైతే జూలై 19 తర్వాత గ్రహాలు మీకు అనుకూలించడం మొదలు పెడతాయో, మీ చేతిలో డబ్బు ఆడటం మొదలవుతుందో, అప్పుడు మీకు తెలియకుండానే మీ ప్రవర్తనలో ఒక చిన్న మార్పు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆఫీసులో ఒక చిన్న పని చేసినా దానికి పెద్ద గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒక నేను అనే భావన తలెత్తేలా పరిస్థితులు క్రియేట్ అవుతాయి. ఒకరోజు అకస్మాత్తుగా మీ జీవిత భాగస్వామితోనూ, మీ పిల్లలతోనూ, లేదా మీ తల్లిదండ్రులతోనూ ఏదో ఒక చిన్న పనికిమాలిన విషయానికి పెద్ద గొడవ జరుగుతుంది. మీరు మీ మాట నెగ్గించుకోవాలని, మీరే కరెక్ట్ అని బలంగా వాదించడం మొదలు పెడతారు. ఎదుటివారి మాట వినడానికి మీ మనసు అంగీకరించదు. సరిగ్గా అదే రెండవ సంకేతం. ఎప్పుడైతే మీకు ఏ కారణం లేకుండా మీ ఆత్మీయుల మీద విపరీతమైన కోపం వస్తుందో ఆ క్షణంలో మీరు అర్థం చేసుకోవాలి, సృష్టి మిమ్మల్ని పరీక్షిస్తోంది అని. అహంకారం అనేది మీ పునాదులనే కదిలించేస్తుంది. దేవుడు మీకు అదృష్టాన్ని ఇస్తే మీరు ఆ అదృష్టాన్ని ఎలా స్వీకరిస్తున్నారో ఆయన కూడా గమనిస్తాడు కదా. మీరు వినయంగా ఉంటే ఆ అదృష్టాన్ని శాశ్వతం చేస్తాడు. అదే మీలో కోపం, అహంకారం, ఇతరులను చులకనగా చూసే గుణం బయటకు వచ్చాయో ఆ క్షణమే ఆ అదృష్టాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే మీనరాశివారు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతను మీ మనసులో పచ్చబత్తులా పొడిపించుకోండి. ఇంట్లో వాళ్లతో గొడవ వస్తున్నట్లు అనిపించినా, లేదా బయట ఎదుటి వాళ్ళు మిమ్మల్ని కావాలని రెచ్చగొడుతున్నా సరే ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుండి తప్పుకోండి. అనవసరమైన వాదనలకు పోకండి. మౌనం అనేది ఈ సమయంలో మీకు అతిపెద్ద ఆయుధం. మీ ప్రశాంతతను ఎవరూ చెడగొట్టకుండా చూసుకోండి. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రతిరోజు ఉదయం కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఈ రెండు సంకేతాలను, అంటే గతం నుండి వచ్చి సహాయం అడిగే వ్యక్తులను మరియు మీలో పుట్టే అకారణ కోపాన్ని గనక మీరు జయించారో ఇక మీనరాశి వారి భవిష్యత్తు బంగారమే. మీ కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. సమాజంలో మీకు విశేషమైన గౌరవం లభిస్తుంది. మీరు పట్టుకున్న మట్టి కూడా బంగారంగా మారుతుంది. ఈ అద్భుతమైన కాలాన్ని పూర్తిగా మీ సొంతం చేసుకోవడానికి ఆషాఢ మాసంలో మీరు చేయవలసిన మరికొన్ని విశేషమైన పరిహారాలు కూడా నేనిప్పుడు చెబుతాను. ఇవి చాలా సులభమైనవి, ఎవరికి వారు తమ ఇళ్లలోనే చేసుకునేవి. దయచేసి ఒక బుక్ తీసుకుని రాసుకోండి, లేదా మీ మదిలో పదిలంగా ఉంచుకోండి. ఆషాఢ మాసం అనేది అమ్మవారి ఆరాధనకి చాలా ముఖ్యమైనది అని ముందే చెప్పాను కదా. ప్రకృతిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి అమ్మవారి ఆరాధన ఎంతో ముఖ్యం. ఈ సమయంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లేదా మంగళవారం నాడు మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామదేవత గుడికి, అంటే పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ,
కనకదుర్గమ్మ లేదా మీ ఊరిలో ఉన్న ఏ అమ్మవారైనా సరే ఆ గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీ స్తోమతను బట్టి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించండి. ముఖ్యంగా అమ్మవారికి ఎర్రటి పూలతో అలంకారం చేయించి నిమ్మకాయల హారం వేయడం వలన మీ మీద లేదా మీ కుటుంబం మీద ఉన్న ఎలాంటి దిష్టి దోషాలైనా సరే ఇట్టే పటాపంచలైపోతాయి. మీరు చేసే పనులకు ఎవరి కన్ను తగలకుండా అమ్మవారు మిమ్మల్ని ఒక తల్లిలా కాపాడుతుంది. మీనరాశికి అధిపతి గురు భగవానుడు కాబట్టి ఈ జూలై 19 తర్వాత గురుగ్రహ అనుగ్రహం కోసం కొన్ని చిన్న పనులు చేయండి. వచ్చే ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని గాని, సాయిబాబాను గాని లేదా దక్షిణామూర్తిని గాని దర్శించుకోవడం అలవాటు చేసుకోండి. గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే ఆ దేవుడు పటాన్ని శుభ్రం చేసి దీపారాధన చేసుకోండి. కుదిరితే గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించండి లేదా కనీసం ఒక పసుపు రంగు రుమాలైనా మీ దగ్గర ఉంచుకోండి. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం అనేది మీ జీవితంలో అదృష్టాన్ని 100 రెట్లు పెంచుతుంది. అలాగే శనివారం నాడు నల్ల నువ్వులు, కొద్దిగా బెల్లం కలిపి ఒక చిన్న ముద్దలా చేసి ఎక్కడైనా ఆవుకు తినిపించండి లేదా చెట్ల మొదట్లో ఉన్న చీమలకు కొద్దిగా పంచదార వేయండి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో ఒక అదృశ్య రక్షక కవచంలా పనిచేస్తాయి. మీరు పెద్ద పెద్ద హోమాలు, యాగాలు చేసి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. భక్తితో, స్వచ్ఛమైన మనసుతో ఒక పువ్వు దేవుడికి సమర్పించినా చాలు, ఆ భగవంతుడు మీ మొర వింటాడు. మీనరాశివారు స్వతహాగా చాలా ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు, దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్నవారు. ఆ నమ్మకమే మిమ్మల్ని ఇన్ని కష్టాల నుండి కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు రాబోయేది మీ అదృష్టకాలం కాబట్టి ఆ దేవుడి మీద నమ్మకాన్ని మరింతగా పెంచుకోండి. నిత్యం మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. మీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే మీ దరికి అంత అదృష్టం చేరుతుంది. అందుకే మళ్ళీ చెబుతున్నానండి, దయచేసి నేను చెప్పిన ఈ విషయాలను తేలికగా తీసుకోకండి. మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు, ఎంతో మంది చేతిలో మాటలు పడ్డారు. ఇక చాలు ఆ కష్టాలు, ఆ చీకటి రోజులు గతించిపోయాయి. ఇప్పుడు ఆ భగవంతుడు మీకోసం ఒక అందమైన పూలలాంటి మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గంలో వచ్చే ఈ చిన్న చిన్న ముళ్లను జాగ్రత్తగా పక్కకు తొలగించుకుంటూ నవ్వుతూ ముందుకు సాగిపోవడమే మీరు చేయాల్సింది. ఈ అమూల్యమైన సమాచారం కేవలం మీ ఒక్కరి కోసమే కాదు, మీ కుటుంబం మొత్తానికి సంబంధించినది కాబట్టి మీ ఇంట్లో ఉన్న వారందరికీ ఈ విషయాలు విశదంగా చెప్పి వాళ్లను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి ఎవరికీ మాట ఇవ్వకండి. మీ కుటుంబ శ్రేయస్సే మీకు ప్రథమ ప్రాధాన్యత కావాలి. మనం ఈ సుదీర్ఘమైన, ఎంతో ముఖ్యమైన వీడియో ముగింపు దశకు వచ్చాము. నేను మొదట్లో మిమ్మల్ని అడిగినట్లుగా ఈ వీడియో చూస్తున్న మీనరాశి వారు లేదా మీనరాశి వారి శ్రేయస్సు కోరుకునేవారు దయచేసి కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్లి మీ ఇష్ట దైవం పేరు ఓం గురువే నమః అను, ఓం నమఃశివాయ అను లేదా జై దత్తాత్రేయ అను అత్యంత భక్తి శ్రద్ధలతో కామెంట్ చేయండి. అలా కామెంట్ చేయడం వల్ల ఆ భగవంతుని నామం మీ ద్వారా 10 మందికి చేరుతుంది. అలాగే మీ మనసులో ఉన్న బాధ ఏమిటి, ప్రస్తుతం మీరు పడుతున్న కష్టం ఏమిటి, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏమిటి అనేది కూడా సంకోచించకుండా కామెంట్ చేయండి. మీరు మీ బాధను అక్షరాల రూపంలో కామెంట్ గా రాస్తున్నప్పుడు మీ గుండెల్లో ఉన్న భారం చాలా వరకు తగ్గిపోయి ఆ విశ్వంలోకి ఆ మెసేజ్ నేరుగా వెళ్తుంది. దానికి తగ్గ పరిష్కారాన్ని ఆ పరమాత్మ, ఆ ప్రకృతి ఖచ్చితంగా మీకు చూపిస్తాడు. మీ బాధలను పంచుకోవడానికి ఎవరూ లేరు అని ఒంటరిగా కుమిలిపోకండి. ఆ భగవంతుడు ఉన్నాడు. మనందరినీ కంటికి రెప్పలా కాపాడే ఆ జగన్మాత ఉంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. అలాగే ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడింది, ఇందులో చెప్పిన విషయాలు మీ మనసుకు హత్తుకున్నాయి, మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తాయి అని మీకు అనిపిస్తే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా నొక్కండి. తద్వారా నేను పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో, ఆధ్యాత్మిక సమాచారం అందరికంటే ముందుగా మీకే చేరుతుంది. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో ముఖ్యంగా మీనరాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళ జీవితంలో రాబోయే కష్టాల నుండి వాళ్ళను కాపాడిన పుణ్యం ఖచ్చితంగా మీకు దక్కుతుంది. ఒక మంచి విషయాన్ని 10 మందితో పంచుకోవడం కన్నా గొప్ప దానం మరొకటి లేదు. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ మరింత మందికి ఈ మంచి విషయాన్ని చేరుస్తుంది. మీకందరికీ ఆ దత్తాత్రేయ స్వామి మరియు ఆ జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీరంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. సెలవు. మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరూ నవ్వుతూ ఆనందంగా ఉండండి. నమస్కారం.